వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారి గుడిలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. మేము 3 తరాల నుంచి పనిచేస్తున్నాం. మా యొక్క తాతయ్య గారు, మా నాన్నగారు, నేను 3 తరాల నుంచి పనిచేస్తున్నాం. ఊర్లో అన్ని కార్యక్రమాలకు మేము వెళ్తూ ఉంటాము. ఎంతో నిబద్ధతగా అమ్మవారి సేవ కొనసాగిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో భాగంగా మా గుడి పక్కన ఉన్నటువంటి కొంతమందితో కలిపి మేము ఒక కమిటీగా వేసుకొని గుడి నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఒక 4-5 సంవత్సరాల నుంచి వీరరాఘవులన్న కానీ, తర్వాత లక్ష్మీ గారు కానీ, తర్వాత సురేష్ రెడ్డి అని, శ్రీకాంత్ రెడ్డి అని కొంతమంది మేము కమిటీగా పెట్టుకున్నాము. మేమందరం కలిపి గుడి నిర్మాణం చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్న తర్వాత మేమే అనుకొని సరే ఒక కమిటీ వేసుకున్నాం. ఊర్లో అందరినీ కలిసాం, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారిని కలిసాం. నేనే వెళ్ళింది కూడా, అందరి దగ్గరికి కూడా వెళ్ళాను. అన్ని పార్టీల వాళ్ళని కలిశాను. పెద్దలందరినీ కలిసి అందరినీ గౌరవాధ్యక్షులుగా ఉండమని చెప్తే వారందరూ కూడా నా మాట గౌరవం ఇచ్చి వారు ఏం చెప్పారంటే, పార్టీలు వద్దు స్వామి, మీ పార్టీ మీరు చేసుకోండి, మీకు ఏమన్నా సమస్య ఉంటే మా పార్టీ పరంగా కావచ్చు, ఇంకేమన్నా ఉంటే మేము చూసుకుంటామని చెప్పారు. జగదీష్ రెడ్డి గారు కావచ్చు, కృష్ణారెడ్డి గారు కావచ్చు, శ్రీహరినాయుడు గారు కావచ్చు, ఇంకొక గోవిందరెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా చెప్పారు. ఆ క్రమంలో భాగంగా కులాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళని కలుపుకొని ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీని అందరికీ ఆమోదంతో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం. దానికోసంగా నెల్లూరుకి వెళ్ళి ఒక 5-6 సార్లుగా తిరిగాము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఆ ప్రక్రియలో భాగంగా ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత 33 లక్షలు మనం కట్టాల్సి వస్తే మేము ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ 33 లక్షల కోసంగా కొంత డబ్బును కూడా సేకరించిన తర్వాత ఆ డబ్బు దండే క్రమంలో ఇంటూ రమణయ్య గారు కూడా ఈ కమిటీలో ఉన్నారు. వారు ఏం చెప్పారంటే, కమిటీలో నేను 2 ఆడవాళ్ళని పెట్టుకొని ఉన్నాను. ఎందుకంటే వారు నిబద్ధతగా పనిచేసే వాళ్ళు. మా యొక్క గుడికి ఫస్ట్ నుంచి మేము చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. వారిద్దరిని తీసేయమంటారు. ఆడవాళ్ళు ఉంటే నీకేం సమస్య అంటే, లేదు నువ్వు నా మాట వినట్లేదు, నేను ఒప్పుకోవట్లేదు, ఆడవాళ్ళు తీసేయాల్సిందే అన్నారు. లేదండి, అలా తీసేయాల్సిన అవసరం లేదు, ప్రతి గుడిలో కూడా ఆడవాళ్ళు ఉంటేనే మెజారిటీ, ఆడవాళ్ళు లేకపోతే కుదరదు అని నేను చెప్పాను రమణయ్య గారికి. ఆయన కాదుకూడదని చెప్పేసి నాతో సఖ్యతగా ఉంటూనే శ్రీహరినాథ్ గారి దగ్గరికి వెళ్ళేసి నా మీద లేనిపోయిన అభండాలన్నీ కూడా ఆయనకి చెప్పి ఆయన నన్ను ఇంటికి పిలిపించారు. శ్రీహరినాథ్ గారు 2 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఆయన ఇంటికి పిలిపించిన తర్వాత, నీ ఇష్ట ప్రకారం గుడిలో చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు వచ్చిన తర్వాత గుడికి మనుషులే రావట్లేదు, అది ఇదని చెప్పి నన్ను దుర్భాషలాడడం కాస్త గట్టిగా మొదలించారు. నేను చెప్పాను, ఎవరో ఒకసారి చూపించండి, అంతకు ముందు గుడికి ఇప్పుడు గుడికి ఎంత డెవలప్మెంట్ ఏందో చూడండి, ఎవరైనా పిలిచిన ఎదురుగా చెప్పండి అని చెప్పాను. ఆయన అది ఇదే ఏదో మాట్లాడుతూ, నువ్వు పూజారి పని చేసుకో, నీకు గుడి నిర్మాణంతో పని ఏంటి, అసలు రాజకీయంగా నీకేం పని, గుడి నిర్మాణంతో నీకెందుకు పని, అసలు కమిటీ లీడర్ నువ్వేం పని చేస్తావు, అది ఇది అని చెప్పి, నువ్వు వెళ్తే డబ్బులు ఎవరైనా ఇస్తారా అని చెప్పి అది ఇదిగా మాట్లాడారు. సరే నాయుడు గారు, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగాను. నీ వదిలేసేయి, మేము కట్టుకుంటాం గుడిని, మేము పెద్దవాళ్ళు చేస్తే గుడి అవుతుంది కానీ నువ్వు అవుతుందా అన్నారు. సరేనండి అని చెప్పి నమస్కారం పెట్టి ఆ రోజు గుడి కమిటీని వదిలేశాను. వచ్చి మా కమిటీ వాళ్ళందరికీ చెప్పాను. వీరందరూ కూడా నా యొక్క మాట మీద ఆమోదంతో గమ్మున ఉండిపోయారు. సరే అని చెప్పేసి కామ్గా అయిపోయారు. అందరం కామ్గా అయిపోయాం. 2 సంవత్సరాలు గడిచిపోయింది. కనీసం ఒక పుల్ల తీసి అప్పుడు కూడా పెట్టలేదు. తర్వాత ఈఓ గారు నాకు ఫోన్ చేశారు. ఒకరోజు ఫోన్ చేసి, నా గుడి స్వామి, ఈ విధంగా మీకు డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి, ఈ డబ్బులు వెనక్కిపోతాయి, మీరు గమ్మునున్నారు అని అడిగారు. అప్పుడు ఆయనకి చెప్పడం జరిగింది. నేను కాదండి, ఇప్పుడు కమిటీ మారిపోయింది, రమణయ్య గారు, శ్రీహరినాయుడు గారు చేస్తున్నారు అని చెప్పాను. వాళ్ళ నంబర్లు ఇవ్వంటే వాళ్ళ నంబర్లు ఇచ్చాను. తర్వాత ఈఓ గారు వాళ్ళతో మాట్లాడము, తర్వాత వాళ్ళు సర్దుకొని డబ్బులు వెనక్కిపోతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఒక కమిటీ వేసుకున్నట్టుగా తెలిసింది. ఎవరిని పిలవలేదు, నన్నైతే ఒక్క సంప్రదించడం లేదు. కనీసం గుడిలో పూజారిని కాబట్టి ఒక మాట చెబుదాను కూడా లేదు. అందరూ చెప్పినట్టే నాకు తెలిసింది. సరే గమ్మునే ఉన్నాను. అయిపోయింది. వాళ్ళు కమిటీ వేసుకున్నారట, దండారట డబ్బులు. సరే, ఇంకా తర్వాత విషయం నాకైతే తెలియదు, ఎక్కడ డబ్బులు తెచ్చుకున్నారో నాకు తెలియదు. డబ్బులు కట్టారని కూడా తెలిసింది. ఒక డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఆ ఫిక్స్ చేసే క్రమంలో కూడా కనీసం పూజారిని అడిగి డేట్ ఫిక్స్ చేద్దాను కూడా లేకుండా వారే నెల్లూరుకి వెళ్ళి వేరే పూజారి దగ్గర డేట్ పెట్టుకొని వచ్చి నాకు చెప్పారు. నాకు చెప్పడం కూడా వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. సరే, దానికి కూడా వదిలేశాను. నాకు ఎందుకంటే గుడి నిర్మాణం కావాలి, నాకు రాజకీయం నాకు అక్కర్లేదు. నాకు వైసీపీ వాళ్ళు కావాలి, బీజేపీ వాళ్ళు కావాలి, టీడీపీ వాళ్ళు కావాలి, అందరూ కావాలి. నాకు పూజారిని కాబట్టి నాకు ఎవరితోటి ఏ యొక్క ఇబ్బంది లేదు, అందరూ కావాలి కాబట్టి నాకు గుడి నిర్మాణం కావాలని కమ్మున్నాను. సరే అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు డబ్బులు దనుకున్నారట. డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా 2 రోజుల్లో గుడి నిర్మాణం ప్రారంభం అవుతుందనగా వాళ్ళ కుమారుడు శశిధర్ అని పిలిచాడు. గుడిలో పూజ చేసుకున్నానని ఫోన్ చేసి, ఒకసారి బయటికి రండి స్వామి అని పిలిచాడు, మర్యాదగానే పిలిచాడు. సరే అని బయటికి వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయ నా చేతికి ఇచ్చి, ఒక కొట్టు అన్నాడు. ఎక్కడ? రోడ్డు మీద, నడి రోడ్డు దగ్గర, అక్కడ ఈదిలో కొట్టమన్నాడు. నేను ఉండేసి గుడిలోకి రండి కొడతానని చెప్పాను. ఎందుకు కొట్టాలి అని అడిగితే, నీవు తప్పు చేసావు అన్నాడు. ఏం తప్పు చేశానంటే,
రెడ్డి గారులందరినీ కూడగట్టుకుని వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర కంప్లైంట్ చేశావు మా అందరి మీద, గుడి నిర్మాణం ఆగిపోవడానికి నువ్వే కారణము అని చెప్పాడు. నేను కాదు నాయన అని చెప్పినా కూడా అతను పెద్దగా తాగేసి ఉండడం వల్ల నా మీద ఊగుతూ వాళ్ళ అనుచరుల చేత అతనే ఆ వీడియోలో కూడా మీకు అందరూ పంపించడం జరిగింది. ఆ వీడియోలో చూడండి, ఫోన్లు చచ్చాయంట్రా, ఫోన్లు వీడియోలు తీయండిరా అని చెప్పేసి నా మీద కొట్టడానికి కూడా ఆపోయాడు. అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చేసి అతను పక్కన లాక్కుని వెళ్ళిపోయాడు, లేదంటే నన్ను కొట్టేవాడు కూడా. ఆ రోజు దుర్భాషలాడాడు, చాలా చాలా పెద్ద మాట కూడా అన్నాడు. గుడిలో 10,000 టెంకాయ ఎందుకు కొట్టవని అడిగాడు. నేను గుడిలోకి వస్తే కొడతాను, ఇక్కడైతే కొట్టనని చెప్పా. ఆయన పెద్ద మాటలు మాట్లాడుతూ నా మాటలు చెప్పడం ఇప్పుడు నాకు మీడియాలో వల్ల కాదు, కాబట్టి నువ్వు గుడిలో గవర్నమెంట్ వాళ్ళు 10,000 ఇస్తారు, ఆ 10,000 తీసుకుంటున్నావు, మళ్ళా మేము ఇచ్చే కనుకలన్నీ ఇంకా పెద్ద మాటలని ఇవన్నీ చేసుకుంటున్నావు, 55 లక్షలు పెట్టి ఇల్లు కొన్నావు అన్నాడు. నేను 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నది ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. నేను ఎంత కష్టపడి కొన్నానో, వేరే దగ్గర అక్కడ అప్పు తెచ్చుకున్నానో కూడా అందరికీ తెలుసు. అది నీకు అనవసరం అని కూడా చెప్పాను. అది కూడా అతను వినే స్థితిలో లేడు. వినకుండా నా మీదకి దుర్భాషలాడుతూ కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను, నాకు ప్రాణహాని ఉందని. కానీ ఎందుకు వచ్చిన కేసులు ఇవన్నీ కూడా అమ్మవారే చూసుకుంటుంది. ఆ రోజు కూడా అబ్బాయికి అదే చెప్పాను, నా మీదకి అనవసరంగా వస్తున్నావు, అమ్మవారే చూసుకుంటుందని చెప్పి. ఏం శాపం పెడుతున్నావా? నేనేం శాపం పెట్టలేదు నాయన నేను. కాకపోతే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు, నేను తప్పు చేసింటే నాకు శిక్ష పడుతుంది, నీవు తప్పు చేస్తే నీకు శిక్ష పడుతుంది అని చెప్పేసి నేను గమ్మున గుళ్ళోకి వచ్చేసాను. ఆ తర్వాత క్రమంలో భాగంగా ఇంకా వచ్చి మా బ్రాహ్మణ కమిటీ వాళ్ళు వచ్చేసి వారింటికి వెళ్ళడం జరిగింది. ఆ శ్రీహరి నాయుడుతో మాట్లాడడం జరిగింది. నేను మా అబ్బాయి చేత క్షమాపణ చెప్పిస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కూడా క్షమాపణ చెప్పిందే లేదు, ఏమీ లేదు. సరే, నేను క్షమాపణ అడగలేదు, నాకు అవసరం లేదు, వాళ్ళ కర్మాన వాళ్ళే పోతారు, అమ్మవారు ఉన్నది అమ్మవారు చూసుకుంటుంది. తర్వాత క్రమంలో మేము అప్పటి నుంచి కూడా పల్లకి సేవ చేసుకుంటూ ఉన్నాం. మేము ఒక 10 మంది, ఇక్కడ శ్రీలక్ష్మి గారు కానీ, తర్వాత సురేష్ రెడ్డి కానీ, శ్రీకాంత్ రెడ్డి, చాలా మంది ఉన్నారు. మేమందరం కలిసి పల్లకి సేవ చేసుకుంటాం. అది కూడా ఆపాలని ప్రయత్నం చేశారు, కానీ ఒక 2-3 నెలలు ఆపడం కూడా జరిగింది. కానీ తర్వాత ఈ శ్రీలక్ష్మి గారు ముందుండేసి మనం చేద్దాం స్వామి, ఆపవద్దు అని చెప్పిన తర్వాత మేమందరం మళ్ళీ కూడగట్టుకునేసి, మా ఆవిడ కూడా ఒక మెంబర్ అందులో, ఆ అమ్మాయి కూడా ప్రతి వారం 500 డబ్బులు వేస్తుంది అనమాట. నేను పూజనైనా కూడా మా ఆవిడ కూడా 500 డబ్బులు వేస్తుంది దానిలో. అట్లాగా మేము పల్లకేసవ చేసుకుంటూ ఉన్నాం. అది కూడా వాళ్ళ కడుపు మంటలాగా ఉంది నేను అనుకుంటున్నా, అంతే. దాన్ని కూడా ఆపాలని ప్రయత్నం చేస్తున్నారేమో. కొంతమందితో అన్నారట, గుడి నిర్మాణం చేసేటప్పుడు పల్లకీలు కూడా ఆపేస్తావులే, ఇవన్నీ జరగవులే అన్నారట. అది నాకు తెలిసింది, ఎవరన్నారో మరి నాకు తెలియదు. మేమైతే నిర్ణయం చేసుకున్నాం, గుడి నిర్మాణం జరుగుతున్నా కూడా పల్లకీ సేవలు ఆపకూడదు అని. ఈ విధంగా మేము ఆ గుడి నిర్మాణం కోసంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ వారు మాత్రం ఎందుకు అట్లా దుర్భాషలు ఆడుతున్నారో నాకైతే తెలియదు. రాజకీయ పరంగా అయితే నాకు ఎటువంటి ఇది కాదు. గుడి నిర్మాణానికి మాత్రం ఈ విధంగా ఎవరు ఆటంకంగా జరగకుండా గుడి నిర్మాణం సక్రమంగా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.